అందరికీ నమస్కారం. నేను ఇంకొల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. దానికి కారణం గత 10 రోజుల నుంచి ఈ తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సిట్ క్లియర్గా తిరుమల లడ్డు తయారీకి వాడింది నెయ్యే కాదు అని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి ఈ వైసీపీ బ్యాచ్ నిజం బయటపడిందనే అక్కస్తోటి ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నేను వైసీపీని ఒకటే సూటిగా అడుగుతున్నా, మీరు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినప్పుడు మీకు ఎందుకు అనవసరంగా ఉలికొస్తుంది? మీరు న్యాయంగా నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా ఎన్నుకున్నా మీకేంటి బాధ? మీరు కలిపింది అక్షరాల వాస్తవం. ఈరోజు అది బయటపడుతుందని మీరు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, అలాగే మంత్రివర్గాన్ని మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీరు నిజాయితీగా ఉన్నప్పుడు సిట్టు దర్యాప్తు కానీ, సుప్రీంకోర్టు తీర్పు కానీ వెలువడే వరకు దేనికి సైలెంట్గా ఉండలేకపోతున్నారు? మీరేమంటున్నారు కదా, క్లియర్గా చెప్పింది సిట్ అని చెప్పేసి. అంటే మీకు బాధ ఏంది? ఇంకా మేము కలపలేదు, సిట్ చెప్పింది, గమ్మునండి అంతే. అరే బాబు, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అని చెప్పేసి తిరుమల లడ్డులో కల్తీని నెయ్యే కదా అసలు, అది కెమికల్ కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీసి తిరిగి మళ్ళీ మీరే బజారీకి మాట్లాడుతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో తెలుగు భాషలో మీకు పదాలు లేవురా బాబు. సిగ్గు శరము ఇంగిది జ్ఞానం ఉన్నాడు ఎవడో చేసిన తప్పు కప్పుకిచ్చుకోవడానికి మళ్ళీ రాష్ట్రంలో కులాల మధ్య గొడవలు, వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి తమాషా చూడరు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మేము చేసింది కరెక్టు, జనాలు అమాయకులు, జనాలకు ఎవరు తెలియదు అనుకుంటున్నారేమో. అరే, ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి తెలుసు. గుర్తుపెట్టుకోండి. తెలిసే మీకు గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇదే విధంగా ముందుకు పోయి వ్యక్తిగత హననం చేస్తాము, దాడులు చేస్తాము, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని తిడతాము అనే విధంగా మీరు ఇంకట్నే వెళ్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎక్కడ మీకు డిపాజిట్ కూడా తక్కువ. గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాల విధ్వంసం సృష్టించి రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థలో నాశనమే చేసి ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా పరిపాలించి ప్రజలకు మేలు చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా మీరు దాన్ని అడ్డుకొని చూస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మీకే వదిలేస్తున్నా. అంతే. మిమ్మల్ని అనడానికి తెలుగు డిక్షనరీలో పదాలు లేవురా బాబు. ప్రతి దానిలో మోసం, ప్రతి దానిలో ఏ వ్యవస్థ సరిగా ఉందో లాస్ట్ 5 years చెప్పండి. ఆఖరికి దేవస్థానం కూడా వదలలేదు కదా బాబు. అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఏం చేయలేదని ప్రజలకు వచ్చి చెప్పుకుంటున్నారు, ప్రజల ముందుకు వస్తున్నారు. వాడు ఒకడు ఉన్నాడు, అంబటిగాడు, బజారు భాష అంత అంతగినగా మాట్లాడరు. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వారి తల్లి గారిని వాళ్ళని అంత నిత్యంగా మాట్లాడంటే వాడికన్నా భ్రష్టుడు వెధవ
నీచుడు ఇంకోడు ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ అబ్బేదో వేమన శతకాలు చెప్పినట్టు వాళ్ళ కూతురు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. మా నాయన దేవుడు, అయ్యప్ప స్వామి సాయిబాబా తర్వాత మా నాయన దేవుడు అని. ఏంద్రా ఇది? రాష్ట్రం మొత్తం తూ అని మొక్కలు ఉమ్మేస్తున్నారు, అయినా మీకు సిగ్గులేదు. తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనే మాట వాస్తవం వాస్తవం వాస్తవం. ఎవడెవరున్నా కదన్నా అక్షర సత్యం ఇది. రాష్ట్రం మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం కాదు ప్రపంచం మొత్తం తెలుసు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కలిపింది అసలు అందులో నెయ్యే వాడలేదు, కెమికల్స్ వాడలేదు అనేది జగమెరిగిన సత్యం. ఇక్కడైనా మీరు అన్ని హోల్స్ మూసుకొని కూర్చుంటే గౌరవం కొంతవరకు నిలబడుతుంది. లేదా మేము డిప్యూటీ సీఎం గారిని మంత్రి మండలిని ఇదే విధంగా వ్యక్తిగతనం చేస్తామంటే ఇంకా మీ పత్రం మీరు కొంతెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఈగనన్నా అన్ని హోల్స్ మూసుకొని తప్పు జరిగిపోయిందని క్షమించి బహిరంగంగా రాష్ట్రపతిని క్షమాపణ అడిగి, మరీ ముఖ్యంగా శ్రీవారి భక్తుల్ని క్షమాపణ అడిగి బహిరంగంగా అన్నీ మూసుకొని కూర్చుంటే మంచిది. జై హింద్, జై జనసేన.